CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన గెస్టు ప్రముఖ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకర్ల జగదీష్ రెడ్డి గారితో ఉన్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి తెలంగాణలో. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి అనేక విశేషాలను జగదీష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అంటే తను ఎంత మాత్రం పోటీ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంది ఇవాళ? అసలు ఎన్నికలే వస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అనంటే వీళ్ళు ప్రజల్ని మోసం చేసిండ్రు, బీసీ వర్గాల్ని మోసం చేసిండ్రు, ఓట్లు ఎంచుకున్నారు. ఇవాళ దాని కొరకు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు చూపిద్దామని తాపత్రయపడుతున్నారు. ఆర్డినెన్స్ తెచ్చిండ్రు. వాస్తవానికి ఈ చట్టం గతంలోనే చేసి చట్టం సవరణ చేసినాడు, ఈ విషయం మర్చిపోయారు. వాస్తవానికి ఓకే అయిపోయింది. ఆ తర్వాత దీని కొరకు ఒక ఆర్డినెన్స్ తెచ్చిండ్రు. ఆ ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించలేదు, పైకి పంపిండు. అదే ఆర్డినెన్స్ను నిన్న బిల్ రూపంలో పెట్టి అసెంబ్లీలో చట్టం చేశారు. ఆ చట్టం మీద కూడా ఇంకా గవర్నర్ గారు సంతకం పెట్టలేదు. అది ఎప్పుడు పెడతారో తెలియదు. దానికి సంబంధించిన ఒక కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు నిన్న ఇవాళ మళ్ళీ లీకులు ఇస్తున్నారు. మేము హైకోర్టు గడువు విధించింది కాబట్టి సెప్టెంబర్ మాసాంతం అని మళ్ళీ ఇస్తాం పిటిషన్, కోర్టులు టైం అడుగుతామని అంటున్నారు. సరే, అవి ఎప్పుడన్నా రాని పార్టీగా మేము కొట్టాల్సిన పద్ధతిలో కొట్లాడుతూనే ఉంటాం. ప్రతిపక్షంగా తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తుంటాం. అంటే అధికార పార్టీకి చాలా ఈజీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తూ పోతుందంటారు? ఇరుక్కుపోయింది. పీసీ రిజర్వేషన్ల ఇష్యూలో ఇరుక్కుపోయింది ఓకే ప్రభుత్వం. తెలిసే మోసం చేసే పద్ధతిలో హామీ ఇచ్చిన నాడు ఇవాళ దాంట్లో నుంచి ఎట్లా బయటపడి నిర్వహించాలి అని ఆలోచనలో ఉన్నారు. దాని కొరకు కొంత ప్రయత్నం చేసినాం కదా అనిపించుకుంది. ఒక సంవత్సరం దాకానేమో అసలు చర్చను తేలేదు. ఎప్పుడైతే పెట్టాలని ఆలోచన వచ్చిందో, పెట్టాలని ఆలోచన రాగానే బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళ గొంతెత్తిండ్రు. మీరు మాకు మాట ఇచ్చిండ్రు, ఆ మాట ప్రకారం మీరు 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. ఓకే దాని కొరకు బుల్డోజ్ చేసినట్టు ఉండొద్దు. ఏదో ప్రయత్నం చేసి మనతో కాలేదు, దీనికి కారణం వేరే వాళ్ళు మోడీ అని చెప్పాలి, బీజేపీ అని చెప్పి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. చట్టము, ఆర్డినెన్స్, మళ్ళీ చట్టము, ఇవన్నీ కూడా ఇవన్నీ చేసి చివరికి మేము ప్రయత్నం చేసినాం కానీ కేంద్రం వల్ల మాకు సాధ్యం కాలేదు అని చెప్పి పోవాలని ఒక ప్రయత్నం కనబడుతుంది. అంటూ ఇక్కపై తిరుగుతున్నారు. సార్, ఒకవైపు కాళేశ్వరం మీద రిపోర్ట్ వచ్చింది, దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇప్పుడు దాని తర్వాత దాన్ని సిబిఐకి ఇవ్వడంలో అంతరా ఏమనుకుంటున్నారు సార్? అంటే ఎవరిని, అంటే దాన్ని చాలా స్పష్టంగా ఓకే ఇది మోడీ ఆదేశాల మేరకు జరిగిందని మేము భావిస్తున్నాం. నేను మొదటి నుంచి చెప్పినాను, రేవంత్ రెడ్డి అనేటోడు పైకి కాంగ్రెస్ రూపంలో కనపడ్డా మోడీ మనిషి, మోడీనే చేసిండు. ఇవాళ దీనికి డెఫినెట్గా రాహుల్ గాంధీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీలు కావచ్చు, బీజేపీ జేబు సంస్థలు అయినాయి, బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయినాయి. వాళ్ళ రాజకీయాల అవసరాలను తీర్చడానికి కొరకు ఏజెన్సీలుగా పనిచేస్తున్నాయి ఇవి అని చెప్పి రాహుల్ గాంధీ 2-3 ఏళ్ళుగా ఆరోపణలు చేస్తున్నాడు. ఈయన సిబిఐకి అప్పచెప్పిన రోజు సాయంత్రం కూడా తెల్లవారు, ఈయన రాత్రి 1ంటికి చెప్పిండు. అవును, ఆ తెల్లవారిన తర్వాత సాయంత్రం బీహార్లో మాట్లాడుతూ కూడా అదే మాట అన్నాడు రాహుల్ గాంధీ. సిబిఐ అనేది బీజేపీకి ఒక రిక్రూటింగ్ ఏజెన్సీగా, పొలిటికల్ రిక్రూటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది అని చెప్పి మాట్లాడాడు. మరి అటువంటి ఆయన పార్టీ ఇక్కడ సిబిఐకి అప్పచెప్పడం అంటే, తన చేతుల్లో ఉన్న అధికారాన్ని తీసుకొని మోడీకి అప్పచెప్పడం అని అంటే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బాధ్యత. ఒకవేళ రాహుల్ గాంధీకి తెలియకుండా జరిగితే వాళ్ళు ఏం చేస్తారు? యాక్షన్ తీసుకుంటారు, చర్య తీసుకుంటారా, ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే రాహుల్ గాంధీ చర్యలు దాటిపోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఆయన అనుమతి లేకుండా చేసిండు అని అంటే. ఒకవైపు కాళేశ్వరంలో అవినీతే జరగలేదని పార్టీతో సహా మీరు అందరూ చెప్తున్నారు. ఒకవైపు జస్టిస్ ఘోష్ కమిటీ రిపోర్ట్లో స్పష్టంగా ఇది కేసీఆరే స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్నిటికి ఆర్థిక శాఖ ఆమోదం లేదన్నారు. దానికి సంబంధించిన ఇంజనీర్ల ఇళ్లలో ఏసీబీ దాడులు చేస్తే నోట్ల కట్టలు చాలా దొరికాయి, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది వాళ్ళ దొరికిన డబ్బు ద్వారా ప్రజలకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ఆ రిపోర్టు కానీ, కవిత చెప్పే విషయాలు కానీ
ఇవన్నీ చూసినప్పుడు జనాలు నమ్మరంటారా కాళేశ్వరంలో? ఒకవేళ అదే నిజమైతే కోర్టు స్టే ఎందుకు ఇస్తుంది? సింపుల్. అంటే ఇవాళ కోర్టు ఇవన్నీ నిజమైతే ఓకే కోర్టు స్టే ఎందుకు ఇస్తుంది? కోర్టు కోర్టులే కదా చెప్పేది. కోర్టు స్టే ఇచ్చింది కేవలం అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్య తీసుకోవద్దనే కదా, దాని మీద విచారణ జరపద్దని అయితే చెప్పలేదు కోర్టులో. చర్య తీసుకోవద్దని చెప్పింది. అక్టోబర్ 7 తర్వాత మొత్తం కూడా చెప్తే అసలు ఈ రిపోర్ట్ తప్ప నిజమా అనేది కూడా చెప్తుంది కదా. మేము వేసింది అది కదా కోర్టులో. కోర్టులో ఈ విచారణ కమిషనే తప్పు. కమిషన్ విచారణ అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగింది రిపోర్ట్ అనేది, దాన్ని కొట్టేయండి. ఈ లోపల ప్రభుత్వం ఏదో తొందరపడి కక్ష సాధింపు చర్యలు చేసే ప్రయత్నం చేస్తుంది, ఆ చర్యలు కూడా అడ్డుకట్ట వేయండి అని చెప్పి మేము కోరినాం. కోర్టు ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు, మేము ఫైనల్ విచారణ చేసి చెప్తాం అని చెప్పారు. జరుగుతున్నది అది. అంటే ఇప్పుడు కాళేశ్వరం అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపిద్ది అంటారా? కాంగ్రెస్ ప్రచారం చేస్తే రేపు వాళ్ళు గది ఆశపడే అప్పుడు ఆ ఎన్నికలప్పుడు కూడా కాళేశ్వరం దాన్ని ముందర పెట్టే ప్రజల్ని మోసం చేసినాం, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మోసం చేయొచ్చు అనుకునే దాన్ని ఇప్పుడు లాగిస్తున్నారు. ఓకే, వాస్తవానికి ఈ పద్ధతుల్లో బయటపడదాం. మనం ఇచ్చిన హామీల్ని నెరవేర్చి ప్రజల్ని ఒప్పించి బయటపడడం కాదు, ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేసేసేసి కేసీఆర్ మీద ఏదైతే ప్రజల్లో సానుభూతి వస్తుందో, విశ్వాసం పెరుగుతుందో, వాళ్ళపైన వ్యతిరేకత వస్తుందో దాన్ని సప్రెస్ చేయడం కొరకు ఇది ఒక ఆయుధంగా అవుతుంది అని చెప్పేసి అనుకొని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ప్రతి సందర్భంలో మోడీ రేవంత్ కలిసే చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకనంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మోడీ పూర్తిగా తన పార్టీని చంపేసుకొని రేవంత్ను లేపాడు. అంటే ఎట్లా అంటారు సార్? బండి సంజయ్ ఒక యాక్టివ్ ప్రెసిడెంట్గా ఉండి కొంత బీజేపీ ఇమేజ్ తెచ్చండి ఇక్కడ. అవును, అప్పుడు చాలామంది కాంగ్రెస్ బీజేపీ ఈక్వల్గా వచ్చినాయి అనే భావనకు వచ్చారు ప్రజలు. మోడీకి ఏంటనే అర్థమైంది, మేమిద్దరం ఇట్లా ఉండడం వల్ల కేసీఆర్ లాభం అవుతుంది, కాంగ్రెస్ గెలిచినా ఏం లేదు కానీ ఈసారి కేసీఆర్ను కొట్టాలి అనే ఒక ఉద్దేశంతో బండి సంజయ్ని మార్చేసి వెంటనే ఇన్యాక్టివ్ ప్రెసిడెంట్ని తెచ్చారు వాళ్ళు ఆకస్మికంగా. అక్కడే బీజేపీ సగం చచ్చిపోయింది. కానీ టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా ఒకటి చేసే ప్రయత్నం చేసిండు, అన్ని కాంగ్రెస్ ట్రాన్స్లేటెడ్ చేసి. ఎందుకు అని అంటే పేరుకు కాంగ్రెస్ రూపంలో ఉన్న రేవంత్ నా మనిషి అనే భావన ఆయనకు ఉంది. అప్పటికే ఈయన చేయాల్సిన ఏర్పాటు చేసుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి అంటే ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. బీజేపీతో కావాల్సిన ఏర్పాటు మోడీకి కావాల్సిన పద్ధతిలో పనిచేస్తున్నాడు. అంటే తను చేసింది కాంగ్రెస్ కదా సార్? అదే చెప్తున్నా నేను, కాంగ్రెస్ రూపంలో ఉన్న మోడీ మనిషి ఆయన. దాని కొరకే ఎన్డీఎస్ఏని పంపింది. జస్ట్ 2 days వాళ్ళు పోయి దిగి లోపడి పోయి చూడలే, మీటర్లు పెట్టి చూడలే, టెక్నికల్ టెస్టులు చేయలే. బ్యారేజ్ దగ్గర పోయిండ్రు, చూసిండ్రు, వచ్చిండ్రు. కరెక్ట్గా 3వ రోజు నివేదిక ఇచ్చిండ్రు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక్క మేడిగడ్డను చూసి వచ్చిండ్రు, సుందిల్లానారం అనే బ్యారేజ్లను చూడని కూడా చూడలే, పోను కూడా పోలే, దాన్ని కూడా నివేదిక ఇచ్చేసిండ్రు. మీరు ఆ నివేదిక చదివితే మీకు ఆశ్చర్యం ఉంటుంది. జరిగిన వారం రోజుల్లో. అయితే మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు ఒక 100 ప్రాజెక్టులు ఇట్లా కూలిపోయింటాయి, కొట్టుకపోయింటాయి, దెబ్బతిని ఉంటాయి. ఒక్కసారి కూడా ఎన్డీఎస్ఏ అనేది పోలే, ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చేయాలి ఇప్పటివరకు. ఇగో ఇది జరుగుతుంది. ఇది కేవలం రాజకీయంగా మా మీద కక్షతోని కేసీఆర్ని బదనం చేయడం కొరకు మోడీ ఆడిన నాటకం ఇది. మోడీ పంపించిండు అని చెప్పి 3 రోజుల నివేదిక. ఇంత ఆశ్చర్యం ఉంటుంది. ప్రాజెక్ట్ దగ్గర పోకుండానే పరిశీలించకుండానే నివేదిక ఇచ్చారు. ఇది ఇంకా ఆశ్చర్యం. అయిపోయింది. మళ్ళీ 4 నెలలు మనబెట్టి అయిపోయింది, దాని మీద చర్చ లేదు. మళ్ళీ మేము వరకు అంతా కూడా వేరే ఏ సాక్ష్యాలు అక్కర్లేండి. చాలా విషయాలకి సాక్ష్యాలు ప్రత్యక్షంగా ఉండవు, ఇవే సాక్ష్యాలు. మోడీకి రేవంత్కు అనుబంధం ఉంది అని చెప్పడానికి ఈయన చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకుపోయి ఆయన చేతికి ఇవ్వడమే సాక్ష్యం. మీకు వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. ఎవరైనా ఇప్పుడు వేరు పార్టీలు మీవి, ఒకటే పార్టీ అంటే కూడా ఒకటి. ఇక్కడ బీజేపీ అధికారం ఉంది, అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఏజెన్సీ దాంతో చేయిస్తానికి అని చెప్పేసి మాకు పంపండి అని చెప్పేసి అని వాళ్ళు అడిగితే పంపిండంటే వేరు, అధిష్టానం ఆర్డర్ ఇస్తే పంపిండంటే కూడా. ఈయన నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివి, ఆ ఏజెన్సీలను నీ అధినాయకుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అసలు ఎలక్షనే డామేజ్ చేస్తున్నారు వీళ్ళు. ఏ ఎలక్షన్లో పోయినా రాహుల్, ప్రియాంక, సోనియా, ఖర్గే అందరూ కూడా సిబిఐ, ఈడీ, ఐటీల మీదనే మాట్లాడుతున్నారు, ఎన్నికల అంశం చేస్తున్నారు, ఎన్నికల కమిషన్ మీద. ఇటువంటి అప్పుడు నువ్వు ఆ ఏజెన్సీకి నువ్వు ఇచ్చినవంటే దాని అర్థమైందిగా.
అంటే ఈ Simple ఆయన గా. శక్తి సరిపోలేదంటారా రేవంత్ రెడ్డి నేను శక్తి? అంటే ఏమంటున్నా? కేసీఆర్ ని అరెస్ట్ చేయడానికి అదే గింతంత పోలీసోడు చాలు. ఇప్పుడు మనం కూర్చుంటేనే వచ్చి ఏదైనా ఒక చిన్న పోలీసోడు వచ్చి మనం పట్టుకోపోవచ్చు. ఏమో పట్టుకోవడానికి శక్తి దేనికి కావాలి? శక్తి అనేది ఒక పేపర్ చూపించడమే కదా, కోర్టు ఆర్డర్ చూపించడే కదా. అంటే తను చేయదలిసిన పనిని సిబిఐ చేత చేయొచ్చు. అంటే ఏంది దీని అర్థం? రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఇది పొలిటికల్ రిక్రూట్మెంట్ కు ఒక ఆయుధమైంది మోడీకి అంటున్నాడు. అవును, దీని అదే అర్థం పదే ఏంది? అంటున్నాడు. దీని అర్థం ఏంది? గతంలో మనం చూసినాం ఇట్లా భారతదేశంలో అనేక పార్టీలను సిబిఐ పంపించి, సిబిఐ నోటీసులు ఇచ్చి, ఐటీ నోటీసులు ఇచ్చి, ఈడీ రైడ్స్ చేసి, వాళ్ళు బీజేపీలో చేరితే గతం తెల్లవారి నుంచి ఈడీ లేదు, నా ఐటీ లేదు, నా సిబిఐ లేదు, అన్ని బంద్, క్లోజ్. ఓకే, లేకపోతే విచారణ జరుగుతుంది, జైలు పంపుతారు, రకరకాలు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ అధికారం నువ్వు మోడీకి ఇచ్చినావు అంటే పొలిటికల్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి బీజేపీ టీఆర్ఎస్ నువ్వు లొంగ తీసుకోవడం కొరకు మోడీకి ఈయన అవకాశం ఇచ్చిండు అనేది వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు చాలా మంది. అవును, అంటే కాంగ్రెస్ మావోడు మోడీతోని కాదు. మిలాఖత్ అయిండు అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ చెప్పినా ఎవరు నమ్మలేదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు నమ్మే అవకాశం వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ నాయకులే మాట్లాడుకుంటున్నారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.